రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 1925లో స్థాపించబడిన సంస్థ. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ 1889 నుండి 1940 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో భాగంగా మరియు హిందువులు మరియు ముస్లింల మధ్య అల్లర్లకు ప్రతిస్పందనగా భారతదేశంలోని మహారాష్ట్ర ప్రాంతంలో నివసిస్తున్న వైద్యుడు. హెడ్గేవార్ హిందూ జాతీయవాద సిద్ధాంతకర్త యొక్క రచనలచే ఎక్కువగా ప్రభావితమయ్యాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ మరియు హిందూ దేశం ఆవశ్యకత గురించి తన వాక్చాతుర్యాన్ని చాలా వరకు స్వీకరించారు. హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ని క్రమశిక్షణ కలిగిన కేడర్గా ఏర్పాటు చేశారు. వీరు స్వాతంత్ర్యం మరియు హిందూ రాజకీయ, సాంస్కృతిక మరియు మతపరమైన ప్రయోజనాల పరిరక్షణకు అంకితమైన ఉన్నత కుల బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు. హెడ్గేవార్ మరణం తరువాత సమూహం యొక్క నాయకత్వం మాధవ సదాశివ్ గోల్వాల్కర్ మరియు తరువాత మధుకర్ దత్తాత్రే దేవరాజ్ చేత స్వీకరించబడింది. ఆర్ఎస్ఎస్ తనను తాను ఒక సాంస్కృతిక సంస్థగా ప్రదర్శిస్తుంది, రాజకీయంగా కాదు. అయితే హిందూత్వ లేదా హిందూ నెస్ బ్యానర్ క్రింద హిందూ జాతీయవాద ఎజెండాను సమర్థిస్తుంది. ఈ బృందం జాతీయ నాయకుడి మార్గదర్శకత్వంలో క్రమానుగతంగా రూపొందించబడింది, అయితే ప్రాంతీయ నాయకులు స్థానిక శాఖలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటారు. హిందూ యువతలో బలం, పరాక్రమం మరియు ధైర్యాన్ని పునరుద్ధరించడానికి మరియు అన్ని కులాలు మరియు తరగతుల హిందువుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఒక సాధనంగా మానసిక మరియు శారీరక అంకితభావం మరియు క్రమశిక్షణకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వబడింది. పారామిలిటరీ శిక్షణ మరియు రోజువారీ వ్యాయామం మరియు కసరత్తులు ఈ క్రమశిక్షణలో భాగంగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ గౌరవిస్తుంది హనుమంతుడు హిందూ పురాణాలలో వానర సైన్యానికి కమాండర్ మరియు సంస్థ యొక్క ప్రారంభ సంవత్సరాల్లో అతనిని ప్రారంభోత్సవ వేడుకకు కేంద్రంగా చేసుకున్నాడు. హిందూ జాతీయవాద ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ చారిత్రకంగా ప్రధాన పాత్ర పోషించింది. మత హింసలో పాత్ర ఉందని ఆరోపించినందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అనేక సందర్భాల్లో దీనిని నిషేధించింది. నరేంద్ర మోడీతో సహా భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది ప్రధాన రాజకీయ నాయకులు ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా ఉన్నారు లేదా ఇప్పటికీ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.